గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను 2-3 రోజుల్లో విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలో నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న అధికారులను మొదట విచారించనున్నట్లు తెలుస్తోంది. 2 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పాటు కొండాపూర్కు చెందిన లోలో నాది లైఫ్ కంపెనీ కాంట్రాక్టర్ కు అక్రమాల్లో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీ టేక్ ఓవర్ చేసింది. గచ్చిబౌలి పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను 2-3 రోజుల్లో విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలో నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లున్న అధికారులను మొదటగా విచారించనున్నట్లు తెలుస్తోంది. 2 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పాటు కొండాపూర్కు చెందిన లోలో నాది లైఫ్ కంపెనీ కాంట్రాక్టర్ కు అక్రమాల్లో ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీ టేక్ ఓవర్ చేసింది. గచ్చిబౌలి పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గొర్రెల పంపిణీ స్కామ్ కి సంబంధించి ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గచ్చిబౌలిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లని ఆధారంగా తీసుకుని ఏసీబీ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. దీంట్లో ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఏకంగా మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పేరుని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ అతని ద్వారానే ఈ డబ్బులు అకౌంట్ల ద్వారా ఇతర ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నట్టుగా కూడా నిధుల మళ్లింపులకు పాల్పడ్డారు. సరైనటువంటి ఖాతాదారులకు సరైనటువంటి బెనిఫిషియర్స్ కి ఈ డబ్బులు అందజేయలేదంటూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేస్తా ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగినటువంటి అవినీతుల పైన ఏసీబీ నజర్ పెట్టి కేసు నమోదుని వివరాలన్నీ కూడా సేకరించి ఈ విచారణ కూడా ప్రారంభించడం జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులను ఈ 2-3 రోజుల్లో విచారించడానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నటువంటి అధికారులను మొదట విచారించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. దీంట్లో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు కొండాపూర్ కు చెందిన కంపెనీ కాంట్రాక్టర్ కి చెందినటువంటి అక్రమాల్లో ప్రమేయం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుని ఏసీబీ టేక్ ఓవర్ చేసింది. ఈ కేసుని ఏసీబీకి అప్పగించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో ఈ కేసుని టేక్ ఓవర్ చేసి గచ్చిబౌలిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నింటిని కూడా వెనక్కి తీసి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి అధికారి యొక్క పనితీరుని తేల్చేందుకే ఏసీబీ రంగంలోకి దిగి నజరు పెట్టి ఈ డబ్బులు లక్షలాది నుంచి కోట్లాది రూపాయలుగా ఎలా పక్కదారి మళ్లించారు, ఎవరి నేతృత్వంలో మళ్లించారు, ఎవరు చెప్పడం కారణంగా మీరు గొర్రెల పంపిణీ స్కామ్ కి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రాపర్ వేలో కాకుండా వీళ్ళు అడ్డదారిన ఈ డబ్బులను పంపించినట్టుగా కూడా ఇప్పటికే కేసు నమోదవడంపై మాత్రం ఏసీబీ ఆ వివరాలను కూడా సేకరించి విచారణ ప్రారంభించింది. స్పందన. థ్యాంక్ యూ రవితేజ.